వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను ఉషా. కాపు ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు కాపులను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వానికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని కాపు జేఏసీ హెచ్చరించింది. కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి పార్టీలకు అతీతంగా కాపు నేతలు, కాపు ప్రముఖులు హాజరయ్యారు. అధికారంలోకి ఎవరు వచ్చినా కాపుల సంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదని, ఇదే విధానం కొనసాగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కాపు నేతలు. మంజునాథ్ కమిషన్ సిఫార్సు మేరకు రిజర్వేషన్లు కల్పించాలని, కాపు జాతి కోసం పనిచేసిన వారి విగ్రహాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని, అలాగే విదేశీ విద్యా పథకాన్ని కొనసాగించాలని, కాపుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. జేఏసీ నేత చందు జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు, కాపు నేతలు గాళ్ల సుబ్రహ్మణ్యం, ఆర్జా రామకృష్ణ, దాసరి రాము, కన్నా రజని, తోట రాజీవ్, మురళీకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను చందు జనార్దన్. ప్రధానంగా రాష్ట్రంలో కాపు, తెలగ, బలియ ఒంటర్లకు సంబంధించిన అంశంలో అనేక సమస్యలు గత 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి. స్వాతంత్రం రాకముందు కాపు, తెలగ, బలియ ఒంటరి కులాలు మొత్తంగా తూర్పు కాపు, మున్నూరు కాపు అందరికి కూడా కాపులకి రిజర్వేషన్ ఉన్న పరిస్థితి ఉంది. దాని తర్వాత రిజర్వేషన్ తీసేసిన అంశం ఉంది. ఇదంతా కూడా గత 4 దశాబ్దాలుగా ప్రత్యేక ఉద్యమం 1994 నుంచి కూడా కాపు రిజర్వేషన్ మీద దశలవారీ ఉద్యమాలు కొనసాగాయి. ఆ రాజు గతంలో నల్లా సూర్యచంద్రరావు గారి దగ్గర నుంచి కూడా మొన్న ముద్రగడ పద్మనాభం గారి దాకా రిజర్వేషన్ మీద అనేక ఉద్యమాలు కొనసాగాయి. అనంతరం అది పెండింగ్లోనే ఉంది. దాని మీద బీసీ రిజర్వేషన్ ఎఫ్ అని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 10% ఏదైతే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందో దాంట్లో 5% కాపులకి ఆంధ్రప్రదేశ్లో కాపు, తెలగ, బలిజ ఒంటర్లకి 5% రిజర్వేషన్ ఇస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అదేవిధంగా దాన్ని అమలు చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలో, ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో దాని మీద ఆఫ్ చేశారు కాబట్టి అది కంటిన్యూ కావట్లేదు. ఈ అంశాలన్నింటిలో కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళినాయి. అయితే కోర్టులో ఎక్కడా కూడా దీని మీద స్టే లేదు. దాని మీద న్యాయ పోరాటం కూడా చేయాలనే ఆలోచనతో కాపునాడు, రాష్ట్ర కాపు జేఏసీ కలిపి దాని మీద ఆలోచించి కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే అనేక సమస్యలు ఉన్నాయి. కాపు కార్పొరేషన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. మంజునాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటరి ఆర్థికంగా వెనకబడి ఉన్నారనే నేపథ్యంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా గతంలో వారి సిఫార్సుల్లో కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలిజలు వెనకబడి ఉన్నారని, అదేవిధంగా కాపు, తెలగ ఒంటర్లు కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి బీసీ రిజర్వేషన్ తప్పనిసరిగా ఇవ్వాలనే అంశంలో మంజునాథన్ కమిషన్ నివేదిక అనేది ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అదేవిధంగా దాన్ని అమలు చేసే పరిస్థితి ముందుకెళ్ళలేదు. ఈ నేపథ్యంలో కాపు కార్పొరేషన్ నిధులు ఏదైతే ఎన్నికల హామీ మేరకు కూటమి ఎన్నికల సందర్భంగా కాపు కార్పొరేషన్కి 10 సంవత్సరం 3,000 కోట్ల నిధులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది, 6,000 కోట్లు ఇవ్వటం లేదు. జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. ఈ మంచి మీటింగ్ ఏర్పాటు చేసింది మన వాళ్ళు. ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీ అందరూ, అన్ని జిల్లాల నుంచి. ఇది లైవ్ కూడా వస్తుంది మన ఛానల్లో ఉదయం 10 గంటల నుంచి కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది అయినా దాదాపు ఇప్పటికి 4,000 మంది దాకా మన లైవ్ చూస్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం అంతా లక్షల మంది చూస్తున్నారు. ఏంటంటే కాపు జాతి మళ్ళీ ఐక్యం అవుతుందా, రాష్ట్రంలో మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ ఎందుకు కలుస్తున్నారు అనేది లైవ్ లో అందరూ గమనిస్తున్నారు. మనమే ప్రేమతో కాదు, మన వాళ్ళకంటే ఎక్కువ వేరే వాడు చూస్తుంటారు. ఎందుకంటే ఆనాడు తుని ఉద్యమం లక్షలాది మంది ఏ రకంగా వచ్చారంటే, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కదిలొచ్చారంటే మీలాంటి వాళ్ళందరూ పోయి మన సమస్యల మీద చెప్పబట్టే మన జాతి అంతా కలిసిందని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు పెద్ద ఆయన ఎప్పటి నుంచో వదలకుండా పనిచేస్తున్నాడు, మిర్యాల వెంకటరావు గారి దగ్గర నుంచి.
నేను కూడా మిర్యాల వెంకట గారితో కలిసి పనిచేశా, పిల్ల వెంకటేశ్వర గారితో కలిసి పనిచేశా, కాపు టైగర్ ముద్రగడ పద్మనాభం గారితో కలిసి ఉద్యమం చేసిన అదృష్టం నాకు వచ్చింది. అలాగే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మన సహచరులు అందరూ ఏకమై మనం ఏదో చేద్దామని సాధిద్దామని 10 డిమాండ్లు పెట్టారు. చూసేది అసలు మనం అడగాల్సిన పనేంటి, డిమాండ్లు అడగాల్సిన పనేంటి? మనం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ప్రభుత్వానికి. మన ఓట్లతోనే కదా ప్రభుత్వం గెలిచింది. ఏ ప్రభుత్వం అయినా గెలిచినా ఓడిపోయినా ఓన్లీ కాపుల వలన వాళ్ళకి తెలుసు కదా. అవునా కదా? చెప్పండి ఒకసారి గట్టిగా. మన ఓట్లతోనే గెలిచిన తర్వాత మనం అడుక్కోవాల్సిన గతి ఏంటని నేను అడుగుతున్నా. మొట్టమొదటిగా ఈ కర్మ మనకేంటి? అసలు గెలిచిన ప్రజాప్రతినిధులందరూ లైవ్ లో చాలా మంది చూస్తున్నారు, నాకు ఫోన్ చేశారు కూడా, ఏంటా మళ్ళీ ఏదో కొంపట రాజు చేసినట్టున్నావు విజయవాడలో అని. భయపడాల్సిన పని లేదు. మీరందరూ గెలిచి ఆ పార్టీలో సీటు తీసుకున్న తర్వాత, గెలిచిన తర్వాత మీకు తెలియవండి ఆ సమస్యలు. మీరందరూ కలిసి మీ ముఖ్యమంత్రిని అడగలేరా? 10 లక్షల మంది తునిలో ఆ రోజు ఉద్యమం చేశామంటే దానికి కారణం ఏంటి? ఇలాగే హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు. కడుపు మండిన కాపులందరూ రోడ్డు మీదకి వచ్చారు, మన సత్తా ఏంటో చూపించారు. ప్రపంచం అంతా తెలిసింది కాపు జాతి ఎంతమంది ఉన్నారా అని. మేమందరం కేసులు పెట్టించుకున్నాం, నష్టపోయాం. కానీ ఎక్కడా మేము తిరగలేదు, తిరగము. ఇదే రకంగా మన వాళ్ళందరూ ఇవాళ కాపు జేఏసీ అని కాపునాడు పేరుతో కాపునాడిని ఇంకా బతికిస్తున్న మన సంఘాలన్నీ కలిసి ఐక్యంగా ఉండి ముందుకు వస్తున్న మన గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు గాని, చందు జనార్దన్ గాని, రాజ్య రామకృష్ణ గారు రాయలసీమ నుంచి పోరాడుతున్నాడు. ఆయన పార్టీలో ఉండి కూడా నా పార్టీ కంటే ముఖ్యం మా కులం అని చెప్పి వచ్చాడు. ఒకసారి గట్టిగా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని నేను చెప్తున్నా. ఎందుకయ్యా భయ్యా మీరందరూ మీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అమ్మో మమ్మల్ని ఏమైనా అంటారేమో గట్టిగా అడిగితే అని. ఈయన వచ్చాడు ఆ టీడీపీ పార్టీ నుంచి, నాకు కులమేమో ముఖ్యమని. నేను లైవ్ చూస్తున్నా, ఇందాక మాట్లాడుతున్నాడు, గంట క్రితం ఈయన మాట్లాడారు, నేను చూసా. మంచి ప్రతిపాదన చేశాడు. మన కులం అంతా ఏంట్రా బాబు ఇన్ని సంఘాలు ఏంటని అనుకుంటారంటే దాని తప్పు లేదు. మన జాతి పెద్దది కాబట్టి ఎక్కడ సంఘాలు ఏర్పడితేనే, ఈ రకంగా అందరూ ఐక్యమైతేనే పెద్ద సంఘం అవుతుందని కూడా మీరు తెలియజేస్తున్నా. మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు. తునిలో పెట్టాం, ఏ సంఘం పెట్టింది చెప్పండి? తునిలో ఒక సంఘం పెట్టిందా? మనందరం కలిస్తేనే మన సత్తా ఏంటి ఆ రోజు చూపించాం. వంగవీడి మోహనంగా గారు ఉన్నప్పుడు మేము అప్పుడు డిగ్రీ చదువుకున్నాం ఇదే గుంటూరులో. మరి ఆ రోజు లక్షల మంది ఎట్లా వచ్చారండి? ఆ రోజు ఫేస్బుక్ లేవు, టీవీ ఛానల్ లేవు. కడుపు మండిన కాపులు మన యూనిటీ ఏంటో ఆ రోజు రంగా గారు ఉన్నప్పుడు చూపించాం. మొన్న ముద్రగడ గారి ఉద్యమంలో మీ అందరం పాల్గొన్నాం, మీ అందరూ కూడా వచ్చారు. మరి మన ఆద్య రామకృష్ణ గారి ప్రతిపాదన నాకు నచ్చింది. ఎన్నికలు పెట్టుకుందాం అంటున్నాడు. అవునా కదా? చెప్పారు ఇందాకైనా. మనందరం కలిసి ఓ సంఘం ఎన్నికలు పెట్టుకుందాం, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఒకే సంఘంగా ఉందామని. అంటే రాష్ట్రంలో కాపులు చాలా, కాపు కానీ బల్జీ కానీ తెల కానీ ఒంటరి కానీ ఈ తదితర ఉపకులాలన్నీ నినాదరణకు గురవుతున్నాయి. అంటే జనాభాలో అత్యధిక శాతం ఉన్న మేము అన్ని రంగాల్లో, సామాజిక పరంగా కానీ రాజకీయంగా కానీ ఏ రంగంలో చూసినా, అంటే మా ఆఫీసర్స్ని ప్రోటోకాల్ సిస్టమ్ కాక నాన్ పోకల్ సిస్టంలో, అంటే తెరమందు పాత్ర అనేది కాపులకు రాని ఇట్లా. అలాగే నామినేటెడ్ పదవులు, అంటే ప్రధానమైన పదవులు కాకుండా ఎండోమెంట్లో డైరెక్టర్ ఇలాంటి పదవులు ఇచ్చి కాపులు చాలా నిరాదరణ గురింది. దీనికంటే ముఖ్యంగా మా ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే కాపు విద్యాభవనాలు, కాపు భవనాలు కడుతున్నారు, అక్కడొకటి కడుతున్నారు. దాన్ని బీసీ వెల్ఫేర్ కంట్రోల్లో పెట్టారు. దాన్ని మేము ప్రధానంగా ఏమంటున్నామంటే కాపు కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని, కాపు పరిధిలోకి రావాలని. ఏమీ లేదమ్మా, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చాలా కాలం నుండి మేము కొంచెం ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది కొన్ని కారణాల వల్ల విడివిడిగా ఉండటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకొని అందరం కలిసి సమైక్యంగా సమిష్టిగా మా అవసరాలు ఏవైతే ఉన్నాయో, మాకు ఇప్పుడు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద చర్చించి దానికి పరిష్కార మార్గాలు ఆలోచించి అందరం కలిసి సమిష్టిగా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఉద్యమించబోతున్నాం. మేము ఉద్యమించడం కన్నా మేము
మా ఏదైతే మాకు ఈ గవర్నమెంట్ కానీ గత గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఎప్పటి నుండో కూడా ఈ కులం ఓట్లు కావాలి కానీ కుల సమస్యలు పట్టకుండా తయారైంది. అందుకనే మా సమస్యలన్నీ మేము అందరం కలిసి చర్చించుకొని ఈ సమస్యలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా సమస్యలు సాధించుకోవాలనేదే మా ఆలోచన. ముఖ్యంగా కాపు జేఏసీలు కానీ, కాపు నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధులు కానీ, కాపు సంఘాల నేతలు కానీ చాలామంది ఇక్కడికి రావడం జరిగిందండి. మొట్టమొదటిగా ఎప్పుడు రాజ్యాధికార దిశగా వెళ్ళేటటువంటి కాపు నేతలు, తద్వారా దాని మీద కొద్ది ఆశ చెమ్మగిల్లి కాపు రిజర్వేషన్ మీదకి బహుశా దారి మళ్ళింది. అంటే కాపు రాజ్యాధికారం అనే ఆశ పోను తగ్గిపోయింది, పూర్తిగా పోయిందేమో. ఇకపోతే కాపు రిజర్వేషన్ ఇది ఎంతవరకు సాధించగలం అంటే, ప్రాణాలకు తెగించి ఒక మున్సూబు గారి మనవడు, అంటే కోట్లకు అధిపతి, డబ్బు అవసరం కూడా అనవసరం వాళ్ళకి, బాగా బతికిన వాళ్ళు, కానీ పేద కాపుల గురించి, పోలవరం నిర్వాసితుల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించినటువంటి మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు ఆ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఆశ్చర్యంగా ఉంది, ఆయన చనిపోయాక మళ్ళీ కాపు జేఏసీలు బయటకు వచ్చి ఉద్యమాలతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన రిజర్వేషన్ ఉద్యమం తర్వాత, తుని ఉద్యమం తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. మళ్ళీ ఆయన్ని బలంగా బయటకు తీసుకొచ్చి ఇదే జేఏసీలు అప్పుడే ఉద్యమం చేసి ఉండాలి, ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి. మళ్ళీ జనబలం చూసుకుంటే మళ్ళీ పోరాడగలడు కాబట్టి కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగల ముద్రగడ పద్మనాభం గారిని చాలామంది దూరం పెట్టారు, దూరం చేశారు, కాపు ద్రోహిగా చిత్రీకరించారు. కానీ ఆయన చేసిన ఉద్యమంలో పావలా వంతు కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరూ చేయలేరు. కళ్ళ ముందు పదవిని కోల్పోలేరు. పదవుల కోసం ఒకరితో కలిస్తే తప్ప రాని పదవుల కోసం వెంపర్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలను మేము చూస్తూనే ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.